ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు, పనికి మాలిన హౌలగాలు చేస్తారు. ఆ పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకు ఏం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీ నీమంట, ఇంకో నీమంట, ఏం చిల్లర రాజకీయం ఇది? రాజకీయమా? ప్రజలకు వానికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు, తెల్లారలేస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకులు వీళ్ళేమన్నా? ఏం డ్రగ్స్ ఏంది? ఏం టెస్ట్? డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా. కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా నాతో అన్నాడు? కాగా నేను ఒకటే అడుగుతున్నా, కాగా నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా తీసుకోపోమను, నా బొచ్చు కాదు బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమానపరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తాను, ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడాయని తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చు ఇస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా, అని బొంద ఏం కావాలంటే అది ఇస్తా, కిడ్నీ ఇవ్వండి, కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివి ఉందా అసలు? మనిషి పశువా? ఏం చేసినవరో పోయి కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు. ఒక్కడు చెప్పమని ఏం చేసినావు కరీంనగర్? తీగలగుట్ట పల్లికాడ కనీసం ఆరోపి తెచ్చే ముఖం ఉన్నదా ఆయనకు? గది కూడా కాదు. ఏంద్రాబాయ్ అంటే హిందూ. పోను టెంపుల్కో 4 పైసలు తెచ్చినావా? కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినావా? ఏమలాడకు తెచ్చినావా? దేనికి తెచ్చిండు చెప్పు? నీదేంది వెలుగా? గదే అర్థమైంది. రైట్.